కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది. వాళ్ళెవరో తెలుసుకుందాం. కొందరు చాలా ప్రమాదకరమైన వారు. పాములు, తేళ్ల కంటే విషపూరితంగా ఉంటారు. అలాంటి వారితో ప్రమాదం తప్పదు. మన మనసును విషపూరితం చేసే చెడ్డ వ్యక్తులకు దూరంగా ఉండాలి. అలాంటి వ్యక్తుల నుండి సహాయం ఎప్పుడూ అడగవద్దు. మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే అలాంటి వారికి దూరంగా ఉండాలి. అతిగా కోపం తెచ్చుకునే వ్యక్తులకు దూరంగా ఉండాలి. మీ అందరికీ తెలిసినట్లుగా కోపం మనిషికి ప్రధాన శత్రువు. మితిమీరిన కోపం ఉన్న వ్యక్తి ఆ క్షణంలో ఏ స్థాయికైనా దిగజారుతాడు. అంతేకాదు, అతని కోపం ఇతరులతో పాటు తనకి కూడా హాని కలిగిస్తుంది. కోపం వచ్చినప్పుడు ఏది ఒప్పో, ఏది తప్పో అని నిర్ణయించే జ్ఞానం ఉండదు. అలా ఉంటే శత్రువుల కంటే ప్రమాదకరమని అంటారు. అత్యాశ గల వ్యక్తులకు దూరంగా ఉండాలని అంటారు. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ అతని సహాయం తీసుకోవద్దు. ఎందుకంటే అలాంటి వారికి మీకు సహాయం చేయాలనే ఉద్దేశం ఉండదు. వారు మీకు సహాయం చేసినా మీ జీవితం నాశనం అవుతుందని వారు భావిస్తారు. మీ అభివృద్ధి, విజయాన్ని ఎప్పుడూ కోరుకోరు. ఏది మంచిది, తప్పు ఏమిటి నిర్ణయించడం కూడా సాధ్యం కాదు. అలాంటి వారి సావాసం ఉండకూడదు. మనం స్వార్థపరులతో ఎక్కువగా ఉండకూడదు. ఎందుకంటే అలాంటి వారి వల్ల మీకు ఉపయోగం లేదు. వారు ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. మన శత్రువులు మన వెనుక నుండి దాడి చేస్తారు. కానీ స్వార్థపరులు అలా కాదు. మీతో ఉంటూ మీ గురించి తెలుసుకొని వెన్నుపోటు పొడిచే వ్యక్తిత్వం ఉంటుంది. అలాంటి వారిని నమ్మవద్దు. స్వార్థపరులు మీ నుండి ఎలాంటి ప్రయోజనం పొందగలరో మాత్రమే ఆలోచిస్తారు. వేరే దేని గురించి ఆలోచించరు. కాబట్టి అలాంటి వారి వలలో చిక్కుకోకండి. ఒక వ్యక్తి జీవితంలో సహచరులు కూడా చాలా ముఖ్యమైన వారు. అందుచేత స్నేహాన్ని కొలవాలి, తూకం వేయాలి. డబ్బు లేకపోయినా పర్వాలేదు. మనసు పరిశుభ్రంగా ఉండే వ్యక్తితో స్నేహం చేయడం మంచిది. స్నేహం చేస్తే ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి. ఇద్దరికీ మంచి జరగాలి. ఆపదలో అవసరాన్ని, బాధలో మనసును తెలుసుకొని సహాయపడేవాడే నిజమైన స్నేహితులు.